गुह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादित कन्यादान कल्पोक्त सकल फल अवाप्त्यर्थम कन्यादाనం కరిష్యే. చూసారా, ఈ యొక్క మహాసంకల్పంలో చివరిలో ఏ విధంగా చెప్పారంటే భృగ్వాదిభి మన్వాదిభి వశిష్ఠాదిభి, మనకి తెలిసినటువంటి కొంతమంది ఋషుల పేర్లు అనమాట. వాళ్ళు ఆమోదించి ప్రమోదించినటువంటి యొక్క మహాసంకల్పంలో భృగ్వాదిభి మన్వాదిభి వశిష్ఠాదిభి దివ్య మహర్షిభి ఈ యొక్క ధర్మశాస్త్రాలన్నీ కూడా వెతికి ఈ యొక్క కన్యాదానం చేస్తే ఇంత ఫలితం కలుగుతుంది నాయన. కనుక ఇటువంటి కన్యాదాన మాత్రం ద్వారానే మీ యొక్క పెద్దలందరికీ కూడా, అంటే మన యొక్క పెద్దలందరూ కూడా చూస్తుంటారు. పెద్దలందరూ కూడా అంటే మా యొక్క పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈ రోజు శ్రీరామనవమి పండుగ బాగానే ఉంది, మనందరికీ కూడా తెలిసిందే. కానీ మన వాళ్ళు ఏమి చేస్తున్నారు అని చెప్పి పైనుంచి మన పెద్దలందరూ కూడా ఎప్పుడూ కూడా నిరీక్షిస్తూ ఉంటారనమాట. మనం ఏదైతే మంచి పనులన్నీ కూడా చేస్తూ ఉంటామో వాళ్ళందరూ కూడా ఆనందపడుతూ ఉంటారనమాట. అందులో ఇటువంటి కన్యాదానాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో వారి యొక్క ఆనందంతో తాండవం చేస్తూ ఉంటారనమాట. అంటే ఎందువల్ల ఆనందం అంటే అంత ఆనందింప చేస్తుంది మనం, డబ్బు ఖర్చు పెట్టేది మనం, కానీ వాళ్ళందరికీ కూడా ఎందుకంత ఆనందం అయ్యా అంటే ఇది కూడా విముక్తి ఉంది. ఆ విధంగా విష్ణులు మనకు ఉండేటువంటి 14 లోకాలు ఉన్నాయి అనమాట. వీటన్నీ కాకుండా ఆ యొక్క విష్ణులోకం కావచ్చు, ధ్రువలోకంలో బ్రహ్మలోకంలో నివాసం కల్పించిన వాళ్ళు అవుతాము. కనుక ఆ యొక్క పితృదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటమైనటువంటి కన్యాదానం ద్వారానే ఆ యొక్క మన వంశాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క మహాసంకల్పంలో మనకి ఈ యొక్క చివరిలో తెలియజేశారనమాట. అటువంటి కన్యాదాన మహోత్సవాన్ని ఇప్పుడు మనం అంటే చేసుకోబోతూ ఉన్నాం. దానికన్నా ముందుగా కూడా ఆ స్వామివారి యొక్క గోత్రనామాలు శ్రవణ ద్వారా ఇప్పుడు అందరికీ కూడా వినిపిస్తాం. అందరూ కూడా శ్రవణం చేస్తూ ఆ రామచంద్ర యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం.